సో ఇప్పుడేందంటే ప్రపంచవ్యాప్తంగా భయపడిపోతున్నారు. జపాన్‌కి ఆల్రెడీ టూరిజం సంబంధించి ప్లాన్ చేసుకున్నోళ్ళందరూ క్యాన్సెల్ చేసుకున్నారు. ఎక్కువగా చైనా నుంచి, సౌత్ కొరియా నుంచి, తైవాన్ నుంచి, హాంకాంగ్ నుంచి ఎక్కువగా జపాన్‌కి ట్రావెలర్స్ వస్తుంటారు. వీళ్ళు 50% ఇప్పుడు టూరిజం డౌన్ అయిపోయింది. 83% టికెట్లు క్యాన్సెల్ చేసుకున్నారు. ఇదొస్తుందేమని నమ్ముతున్నారనమాట. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇది వైరల్ అయిపోయింది. జపాన్‌లో భూకంపం వస్తుంది. ఈ లేడీ ఆహ్, ఆహ్, న్యూ బాబా వంగ ఈమె పేరు. న్యూ బాబా వంగ చెప్పింది అని చెప్తున్నారు. సో, దీనివల్ల ఇప్పుడు అందరూ భయపడే పరిస్థితయితే ఉంది. ఆహ్, అయితే ఇక్కడ జపాన్ మెటీరియలాజికల్ ఏజెన్సీ జేఎంఏ అంటారు. ఇదైతే కొట్టిపారేసింది. ఇవేమి లేవు. ఆమె గతంలో గూడా జనరల్‌గా చెప్పింది. అది ఎవరైనా చెప్తారు. ఎక్కడో ఒక చోట ప్రపంచంలో వచ్చినప్పుడు ఇది నేను చెప్పిందని అంటారు. అని కొట్టిపారేస్తుంది. అట్లాగే అమెరికాకు సంబంధించి జియోలాజికల్ సర్వే యూఎస్‌జీఎస్ అంటారు. ఈ జియోలాజికల్ సర్వే ప్రపంచవ్యాప్తంగా వచ్చే భూకంపాల్ని, సునామీల గురించి హెచ్చరిస్తూ ఉంటది. అది గూడా కొట్టిపారేసింది. అట్లాంటిదేమీ రాదు జపాన్‌లో అనేసి. అట్లాగే ఈ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్ ఐఎండీ అంటారు. మన ఇండియాలో ఉంది. ఇది గూడా ప్రపంచవ్యాప్తంగా జరగబోయే వాటిని ఆహ్, వాతావరణ పరంగా మార్పుల్ని ఎప్పటికప్పుడు చెప్తుంటది. ఈ సంస్థ గూడా ఈ జోస్యాన్ని కొట్టిపారేసింది. కాకపోతే జపాన్‌లో మాత్రం ఆల్రెడీ ఒకవైపున 900 భూకంపాలు వచ్చాయి ఈ 2 వారాల్లో. మరోవైపు మౌంట్ ఆహ్, షియామాక్ అనేది దాంట్లో నుంచి వాల్కనో గూడా మొదలైందనమాట. ఈ ఈ 1 వీక్ లోపల. అంటే ఆమె జెప్పినట్టే వాల్కనో మొదలైంది, భూకంపాలు రావడం మొదలైంది. కాబట్టి ఆమె జెప్పిన జోస్యం జరుగుతుందని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ గూడా అవుతుంది. అయితే ఆమె ఇటీవలనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం జెప్పిందంటే, "మీరు నాది సీరియస్‌గా తీసుకోకండి. నేను బేసిక్‌గా సైంటిఫిక్‌గా ఏం చెప్పలేదు. దాని బదులు మీరు సైంటిఫిక్‌గా చెప్పే వాళ్ళనే ఫాలో కండి. నేనేందంటే నాది ఆర్టు. నా కళల్ని నేను అనలైజ్ చేశాను. నాకొచ్చిన కళ నిజమవుతుందనే దానికేమి ఆధారం లేదు. నా ఆర్ట్ ద్వారా నా కళల్ని బొమ్మలేసి నేను ఇట్లాగ వాల్కనో ఇదొస్తదని నాకనిపించింది. నా కల్లో వచ్చిందా అని చెప్పాను తప్ప, నాది సైంటిఫిక్ కాదు" అని ఆమె ఇంటర్వ్యూలో గూడా చెప్పింది. అంటే బేసిక్‌గా ఏందంటే ఇలాంటి వాటి వల్ల భయాందోళనలు, ఎకనామీ డౌన్ అయిపోవడం, టూరిజం పడిపోవడం జరుగుతుంది బేసిక్‌గా. రెండోదేందంటే జరిగిపోయినాక పలానోళ్ళు జెప్పేసారు ముందే అన్న పుకార్లు క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మనకు కూడా బ్రహ్మం గారు జెప్పారంట, ఆల్రెడీ జెప్పారంట అని జరగబో అది ఎవడు చూసినోడు దానికి ప్రూఫ్ ఉండదు, ఏముండదు. అలాగే ఈ బుక్‌లో ఏందంటే ఈ బొమ్మల రూపంలో కళల్ని అనలైజ్ చేస్తూ స్కెచెస్ బొమ్మలేసిందనమాట. సో, అవన్నీ జరిగిపోయినాయని వీళ్ళు అప్లై చేసుకున్నారు. నిజానికి ఆమె ఒక వైరస్ వస్తుందని. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌లొస్తూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్‌కి. సో, జనరల్‌గా ఒక పెద్ద వైరస్ వస్తుందని జెప్పింది. అది కోయిన్సిడెంటల్‌గా 2020లో వైరస్ వచ్చేసరికి ఆమె జెప్పిందని జెప్పేస్తున్నారు. అట్లాగా వీళ్ళేందంటే పర్టిక్యులర్ ఇది చెప్పరు. నేను చాలా సార్లు జ్యోతిష్యాన్ని గురించి జెప్పాను. మామూలుగా జపాన్‌లో భూకంపాలొస్తాయని చెప్పడం అంటే విచిత్రం. ఎందుకంటే జపాన్‌లో భూకంపాలు రెగ్యులర్‌గా వస్తుంటాయి. కొన్ని కొన్ని దేశాల్లో రెగ్యులర్‌గా వస్తుంటాయి. అక్కడొచ్చి భూకంపం వస్తదని ఇప్పుడు అదేదో సామెత ఉంది. తిరుపతిలో గుండోడు కనిపిస్తాడు నీకంటే రోజు కనిపిస్తానే ఉంటారు. సో, అలాగా ఈ జోస్యాలు గూడా ఏందంటే కొందరు మంది పాపులర్ అయిపోయుంటారు. సో, దాన్ని పట్టుకొని అందరూ ముందే జెప్పేసారంటారు. మరి బాబా వంగ అంత ఇదైంటే ఆమె కళ్ళెందుకు ఆమె తెప్పించుకోలేదనే వాళ్ళు గూడా చాలా మందున్నారు. ఇది బల్గేరియన్ ఇది. సో, ఈమె గూడా తన కళల్ని అనలైజ్ జేశాను. నాకొచ్చాయి ఎందుకంటే మనకి కళలకు కూడా నేపథ్యం ఉంటది. కళలు రావడానికి కూడా మన ద ప గతంలో మన జీవితం, మన మన అనుభవాలు, మన ఊహలు వీటిలో నుంచే కళలు కూడా వస్తాయనేది ఫ్రాయిడ్ కానీ ఆ తర్వాత వచ్చిన సైకాలజిస్ట్‌లు చాలా మంది కళలను అనలైజ్ చేసి చెప్పారు. సో, ఆహ్, కాబట్టి ఇవి కళల్ని అనలైజ్ చేస్తూ బొమ్మలేసింది తప్ప జపాన్‌లో ఏమి రాదు. కాపోతే రేపటికి తెలిసిపోతుంది కాబట్టి మనం ఆహ్, అర్థమైపోతుంది. రేపు నిజంగా ఈమె చెప్పినట్టు సునామీ వస్తే ఖచ్చితంగా ఈమెది సక్సెస్ అయిందని మనం ఒప్పుకోవచ్చు. లేదంటే మాత్రం ఏమి జరగదు. ఎందుకంటే జపాన్ మెటీరియలాజికల్ ఏజెన్సీ వీళ్ళందరూ లేదని చెప్తున్నారు. ఉండేటైతే వాళ్ళు హెచ్చరించి ఖాళీ చేయించేవాళ్ళు గదా! కాబట్టి ఇది
ఒక సెన్సేషనల్ వ్యవహారం తప్ప అంతకంటే ఏం కాకపో